గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నవ్వుతా అన్నారు, రేపు కూడా మంగళగిరేనా అన్నారు. సరే, ఇంటి పట్టాల కార్యక్రమం రేపటితో పూర్తవుతుందంటే తొందరగా పూర్తి చేసుకుని, రాష్ట్రం చాలా పనులు ఉన్నాయి, రాష్ట్రం అంతా తిరగాలి మీరు, మంగళగిరే కాదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పా, సార్ 2019లో నా పరువు పోయింది, ఓడిపోయా, చాలామంది నన్ను ఎగతాళి చేశారు, మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు, ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి శబ్దం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలు సార్, అందుకే నాకు ప్రయారిటీ ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఒక బాధ్యత నాకు పైన ఒక బాధ్యత పెట్టారు, భరోసాతో మీరు ఉన్నారు. మీకు ఆనాడు నేను రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుపోతున్నా. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్, మన లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంట్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలు నివసిస్తున్న భూముల్ని ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తాం కానివ్వండి, లేదంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇప్పుడు టిట్కో కార్యక్రమం ద్వారా ఇల్లు అందిస్తామేమి, ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపదికంగా మేము చేస్తాం జరుగుతుంది. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 ఉండాలి. దాంట్లో భాగంగా ప్రజలు కూడా, మీ పైన కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి మీరు సహకరించాలి. ఒక ఉదాహరణ, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛత మనం చేయాలి, శుభ్రంగా ఉండాలి, ప్రాంగణమే కాదు మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 2 నెలలు నేను పట్టించుకోవాలా, 3వ నెల నాకు సిగ్గేసింది. 75 సంవత్సరాల వయసు కలిగిన ముఖ్యమంత్రి గారేమో స్వచ్ఛతాన్ని తిరుగుతున్నారు, మనం చేయకపోతే ఎట్లా అని నేను రోడెక్కా, అందరితో మాట్లాడా. ఈరోజు మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాలి, ఎప్పుడు జరిగిన విధంగా స్వచ్ఛతా కార్యక్రమం మంగళగిరిలో జరుగుతుంది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 1000 టన్నులు, 10 కాదు 100 కాదు, 1000 టన్నులు చెత్త బయటపడింది. 1000 టన్నులు ఒక్క మంగళగిరి కార్పొరేషన్లో, దుగ్గిరాల కాకుండా. ఆ చెత్త అక్కడికి వెళ్ళినట్టు మనం వేసాం కనుకనే వెళ్తుంది, చెత్త కాలు చేతులు ఉండవు కదా, మనం చెత్త వేస్తాం కనుక వెళ్తుంది. సో స్వచ్ఛతలో కూడా మనం నంబర్ 1 ఉండాలంటే ప్రజలందరి సహకారం కావాలి. ఈరోజు మా పారిశుద్ధ కార్మికులు కూడా బాగా కష్టపడుతున్నారు, మీ ఇంటికి వస్తున్నారు, ప్రతిరోజు చెత్త ఎత్తున్నారు. మీకు ఏమైనా చెత్త ఉంటే మీ ఇంటి దగ్గర పెట్టండి, పొద్దునొచ్చి మా వాళ్ళు ఎత్తుతారు. కరెక్ట్గా 1 సంవత్సరం టైం ఇస్తున్నా, మనలో కూడా మార్పు రావాలి. సంవత్సరం అయిన తర్వాత నేనే కర్ర పట్టుకుని ఊరంతా తిరుగుతా, ఎవరిని ఇంటి ముందర చెత్త ఉందంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో నేను కూడా చెత్త ఎత్తా. నాకేలాంటి మా నామోషి లేదు, మొహమాట లేదు. ఎందుకంటే ఒక సంకల్పంతో పనిచేయాలంటే స్వచ్ఛతలో నంబర్ 1 ఉండాలన్నా, ఆరోగ్యంలో నంబర్ 1 ఉండాలన్నా, ఇవన్నీ సాధించాలంటే ప్రజల సహకారం చాలా చాలా అవసరం. వాస్తవంగా మంగళగిరిలో చూస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది ప్రజల్లో. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే, నేను ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్లు గత 5 సంవత్సరాలు